ఇవాళ సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీ గారు అమేథీలోను ఆయన కాన్స్టిట్యున్సీ అమేథీలో గెలిచారండి, ఓడిపోయారు. కిందన కేరళలో ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచారు. మరి సోనియా గాంధీ గారు వాళ్ళ కొడుకుని గెలిపించుకోలేకపోయారే. అదే రకంగా 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటూనే వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో గెలిపించుకోలేదే. కంచుకోటలో నిలబడకుండా ఎప్పుడు కూడా గెలవలేని కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నానని మరి ఎంచుకోమనవలసింది కదా. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు మరి కంచుకోటలను పెట్టుకోలేదా? ఇప్పుడు ఎవడో చెప్తున్నానండి, సార్ మీరు కంచుకోట ఎంచుకోకుండా బయట గెలిచారన్న. మరి అమరావతి ఏంటండి, వాళ్ళ క్యాపిటలే కదా. మరి ఆ క్యాపిటల్ మరి అంత గొప్పగా నిర్మాణం చేసి ఈనాడు పేపర్లు ఇంత పెద్ద పెద్ద ఫోటోలు గ్రాఫిక్స్ వస్తాయి కదా. మరి ఆ గ్రాఫిక్స్ని బేస్ చేసుకున్న క్యాపిటల్ ప్రాంతంలో మరి గెలవాలి కదా, అంటే ఫెయిల్ అయినట్టేగా. అండ్ ఇవాళ మీరు ఆ సబ్జెక్ట్లో అటు సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోలే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోలే, బట్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాల పైన జగన్మోహన్ రెడ్డి గారు మోసి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 22 మంది ఎంపీలు గెలిపించారు. మరి ఇది కాదా మగతనం అంటే, ఇది కాదా దమ్ అంటే? మరి సోనియా గాంధీ గారు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు. మీరేం ఒక ప్రశ్న అడుగుతా, మీకు ఎవరైనా సాయం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించి లాయల్గా అయితే ఉంటారు కదా. ఆబ్వియస్లీ ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన షర్మిలకి ఈరోజు ఖచ్చితంగా సొంత చెల్లెనే సరిగ్గా చూసుకోలేకుండా సయోధ్యగా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా న్యాయం చేస్తాడనేది ప్రధానమైన ఒకటి. రెండోది, మీరు చాలాసార్లు బహిరంగంగానే కొడాలి నాని కానీ రోజా కానీ ఎవరైనా ప్రధానమైన మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ 3 ఆడబిడ్డలను నాశనం చేశాడు, వీడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అని. ఇంట్లో ఉన్న ఒక్క చెల్లెని సరిగ్గా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి మీరు ఎలా సమాధానం చెప్తారు? మీరు ఒకటండి, అండ్ ప్రధానంగా షర్మిల గారు అడుగుతుంది ఏంటి అని అంటే, నాకు సాక్షి పేపర్లో వాటుంది, నాకు ఇంకా రాలేదని అంటుంది. భారతీ సిమెంట్లో వాటుంది, నాకు ఇంకా రాలేదు అని అంటుంది. ఏ రకంగా చూస్తారు? రాజకీయాలు చూస్తున్నట్లయితే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆమె చెప్పింది ఏంటి, ఆమె చెప్పిన అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తున్నారు, నేను నా తండ్రి ఆశయాల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను నిలబెడతాను అని ఆవిడ పార్టీ పెట్టుకున్నారు. అక్కడ మరి ఆమె సక్సెస్ కాలేకపోయారు. కాలేకపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వారి పార్టీ విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు అని అంటే వారసత్వం కాదండి. ఇప్పుడు నేను తండ్రి కొడుకు చెల్లి అక్క తమ్ముడు ఇది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వారసత్వంతో వచ్చిన ఇదేం కాదు. ఆయన రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. అంటే ఆయన పేరు ఎక్కడ వాడుకోలేదు అయితే అది వేరండి. ఇప్పుడు తండ్రియే లేరు, మొత్తం దేశం అంతా రాజకీయ పార్టీలన్నీ ఒకటైపోయి ఒక మనిషి మీద అటాక్ చేశారు. ఏం మాట్లాడతారండి? అటు చంద్రబాబు నాయుడు గారు, మీరు పాలిటిక్స్లో సీనియర్ కిందనే నాకు కనిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, వీళ్ళు ముగ్గురు ఒకటి కాలే? ఒకటి కాలేదా? ఒకటి అయ్యారా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఎంత స్ప్లిట్ తీసుకొచ్చారు? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, మొత్తం అందరూ ఒక తాటి మీదకి వచ్చి జగనన్నని ఏ రకంగా మీద పడ్డారా లేదా? అది ప్రజలు అందరూ విశ్వసించారు కాబట్టి ఇవాళ అందరినీ ఎదుర్కొని మరి మనకి పూర్వం నుంచి అడవిలో రాజు అంటే సింహమే. ఆ సింహం పైన ఈ తోడేళ్ళు గుంపంతా కలిపి అటాక్ చేసిన సింహం సింగిల్గానే నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఫ్లయింగ్ కలర్స్తో 151 మంది ఎమ్మెల్యేలతో నిలబడ్డారు. అంటే అది వన్ టైం వండర్ లాగానే ఉండిపోతుందేమో. ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఒక్క ఛాన్స్ నమ్మకం మీద గెలిపిస్తే ఈ రోజు ఏపీ అప్పుల పాలైపోయింది అని అంటున్నారు. కాదు, నేను ఒకటి చెప్తానండి, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో సీనియర్, అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంక్షేమము దేశంలో ఎక్కడైనా జరిగిందా? సాచ్యురేషన్ పద్ధతి నేను చెప్తా ఉన్నా. మీరు తెలంగాణలో మీరు రైతు బంధు, లేకపోతే తెలంగాణలో దళిత బంధు ఇవన్నీ చూశారు.
దళిత బంధు అనేది తెలంగాణలో ఎంతమంది దళితులు ఉంటారండి? వాళ్ళకి అందరికీ సాచురేషన్ పద్ధతిలో భూమి ఇచ్చారా, లేదా 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్టీలకి కుల మతాలకి అతీతంగా పేదరికం ఒకటే కొలమానం. పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ చేయూత 18,000 రూపాయల పథకం అయితే కానివ్వండి, 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, పూర్తిగా రుణం మాఫీ చేసేసాం. ఆ మాఫీ అయితే కానివ్వండి, అమ్మఒడి అయితే కానివ్వండి, ఈ ఉచిత పథకాల అలాగే విషయంలో మాత్రం ఉచిత పథకాలు కాదండి ఇది. సక్సెస్ మీరు యు ఆర్